আমার গোটা বাজি দানা কানা ঘিন্দাক ধা ঘিন্দি ধানা ঘিন্দি ধানিక ঘিন্దాক టూ ఉత్సాహతలే మొడ్డ లంజ చేసినాడు ఎత్తనవు నువ్వు ఫోన్ కూడా లేపనంత బిజీ ఏం బిక్తున్నావురా నువ్వు? బర్ల దొడ్లు ఉన్నారా మొడ్డగా? మీ అయ్య అన్నట్టే దున్నగొత్త పక్కన అన్నట్టేనా ఏంది? నీ దొంగ పూకుల మొడ్డ మళ్ళీ ఎట్లా మొడ్డకూడదని ఫోన్ చేసినావురా సుల్లిగా? ఆ రోజు ఏదో తాగిన తర్వాత అట్లా అయిపోయిందిరా. ఎట్లయినా నేనే కదరా గుడిసిపోయింది. సర్లే మన అడ్డకాడున్న తాయడికి. A few minutes later. ఏంద్రా పూక ఏం బీకి నీకు చేసినావురా ఫోన్ ఇప్పుడు? 31st వస్తుంది, ప్లాన్ లేదు మొడ్డ లేదు. 31st లేదు మొడ్డలేదు, సిగ్గున్నాడు కూడా మళ్ళీ మీతో దావత్ చేసుకుంటాడా? ఏంది మామ చిన్న పొరాలు చేసుకుంటారా దావత్? మనం చేసుకోకపోతే ఇజ్జత్ పోతుందిరా. A few moments later. ఈ మొడ్డగాడు ఎందుకు వచ్చాడు? వీడు వస్తున్న మొడ్డ కూడా రాను దావత్కి, మీరే వేసుకోరు. మొడ్డల దావత్ కోసం ఏం రాలే నేను, సాయిగాడు వచ్చినాను ఫోన్ చేసాను అందుకే వచ్చిన. అరే ఆ పూగ్గా నాతో మాట్లాడమని వాడు ఏంగా మా అయ్య నాకు గుద్దంత వాళ్ళు తెంగాడు. అరే నేనేం చేసినామమ్మా, నువ్వే కదరా అందరు సరిపోయింది తీసుకురమ్మను. అప్పటికే చెప్పిన బైక్ తీసుకోదాం రా ఇంటికని, నువ్వే మొడ్డల బండి ఇదెందుకురా కొత్తది ఉంది కదా అని పోయినావు. గడ్డెక్కి మొడ్డ గురించి నీకు అలవాటే కదరా, అయినా నిన్ను నమ్ము నా తప్పురా అసలు. పోయినిజ్జత ఎట్లా పోయింది సాయిగాంతో అనుకురు మళ్ళా. బయట అనుకున్నా తెలిసిందో మా దొడ్లో ఎదకొచ్చిన దున్నపోతు ముంగట వండ పెడతా. ఎందుకు మా నువ్వు వంగేం సరిపోతురా మీ దున్నపోతుకో. ఏమైందిరా గంధాలను అవుతుర్రు? అది మొన్న ఏంద్రా? ఏం లేరా, మొన్న ఒక ప్లేస్కి పోయినాం, అక్కడ జరిగింది గుర్తు చేసుకుని నవ్వుతున్నాం అంతే. అవునరా, అక్కడ మన అజయ్ గారు కుదరాల కామెడీ చేసిండు, అది గుర్తు చేసుకుని నవ్వుతున్నావు అంతే. అవునా? ఏమ్రా అజయ్ మొన్న బండి తాగుతాని చెప్పి పాత బండి కుదబెడితే మీ అయ్య గుద్దంతా వాళ్ళు తెంగినాడు కదా, అంతైనా కూడా సిగ్గు లేకుండా మంచిగా తిరుగుతున్నావురా బయట. నిన్ననే కదరా నువ్వు వచ్చింది ఊళ్ళకి, నీకెట్లా తెలిసినారు ఇవన్నీ? నేను ఇక లేకున్నా కూడా నాకు అన్నీ తెలిసేరా, నా పతారా అట్లుంటది. మొడ్డల ముచ్చట్లా పిలిచిన సంగతి ఏంది చెప్పు ఫస్ట్. అవునరా తొందర చెప్పు, మళ్ళీ వీడు విని దున్నపోతు దగ్గరికి పోవాలి. అరే ఏందిరా చిన్న పిల్లల్లాగా ఇంకా అప్డేట్ అవ్వరా కొంచెమైనా. నార్మల్గా అయితే ఆఫీస్ వాళ్ళతో 31st దావా తీసుకుందాం అనుకున్నాం, కానీ నేను మాత్రం మీతో వేసుకుందామని వచ్చిండ్రా ఇంటికి. అన్నీ వేసుకోపోయినావురా మరి, మేము ఫీల్ కాంతి సిటీకి దెంగాను. నీకు భయం అయితే నువ్వు రాకరా, మేమే వేసుకుంటాం. నువ్వు నీ బట్టల దొడ్లనే వేసుకో, నీ కంపెనీ నీకు దున్నపోతుందిగా. ఎవరికిరా భయం, చేసుకుందాం బరాబరి వేసుకుందాం. మనిషికి ఎంత వేసుకుందాం ఎప్పుర్రి. ఏముందిరా ఎప్పట్లా 500 వేసుకుందాం, మంచిగా 3 బీర్లు అయితే మీ స్టఫ్కి సీరియట్లకి అవుతాయి. అరే అప్డేట్ అవ్వనరా, ఇంకా బీర్లేదురా చిన్నపిల్లల లెక్క. మంచిగా 1000 రూపాయలు వేసుకుందాం, మంచి బ్రాండెడ్ మంది తెచ్చుకుందాం, మంచి స్టఫ్ తెచ్చుకుందాం, చికెన్ కబాబులు తెచ్చుకుందాం. ఏమంటారు? నాకు ఎట్లయినా ఓకే. ఆ పీసీడు గుద్ద భరత్ గాడే డౌట్. ఎవడు పెట్టుకున్నారా నోట్లే చెప్పొత్తలేదా? ఓకే మమ్మ, అందరితో నేను. సరే మళ్ళీ 31st రోజు మార్నింగే వెళ్దాం. అరే అజయ్ మనీ కలెక్ట్ చేసి పెట్టుకోరా నీ దగ్గర. ప్లాన్ నీదేగా మమ్మ, పైసలు కూడా నీ దగ్గర ఉండాలి. నాకు కూడా బాయ్ కొంచెం పని ఉంది. అవును, దున్నపోతుని చూసుకోవాలాడు. నీ పిచ్చి గుద్దల సుల్లి మర్చిపోయిందని గుర్తు చేస్తావేంద్రా ఊకే. ఏ ఆపురుబే, ఊకే చిన్నపిల్లల లెక్క లొల్లైందిరా. నేను పోతున్నా, నాకు అవిష్టమైంది, లాగినే అవ్వాలి. ఈ పుగ్గాడు జాబ్ చేయబట్టి 2 నెలలు అవుతుందిగా, నిన్ననే అమెరికా నుంచి వచ్చినట్టు ఫీల్ ఎంతుండేంద్రా. ఏం బిక్తారా వీడి సిటీలా? ఆతలు ఇస్తారా, వాడు డిగ్రీ పాస్ కాలేదురా, వాళ్ళ బాగా చేసే కంపెనీ ఫేక్ సర్టిఫికేట్లతో పనిచేస్తున్నాడు. ఎట్లయితే ఏంద్రా, జాబ్ అయితే ఎత్తుండుగా. ఇంకెక్కడ జాబ్రా, నేను కంప్యూటర్ ఏం తెలుసు మొడ్డ. ఆఫీస్ ట్యాబ్లో బొమ్మలు ఓపెన్ చేస్తే మెసేజ్ అందరికి అయింది. ఇకేముంటుంది, జాబ్లోకి వెళ్ళి తీసి పడదింగిరు. ఇవన్నీ నీకెట్లా తెలిసినాయిరా? వాడు నాకు రోజు ఫోన్ చేస్తారా, అక్కడ జరిగినాయి అన్నీ చెప్తాడు, నేను ఇక్కడ జరిగినాయి అన్నీ చెప్తున్నా. అంటే నేను బండి ఊదబెట్టింది కూడా చెప్పింది నువ్వే కదరా పూక? అంటే ఆ రోజు ఏదో ఫ్లోలో చెప్పినామో. నీ పిచ్చి గుద్దల సుల్లి, నన్ను గుడిపనీకే ఉన్నారా మీరు? అరే అది అయిపోయింది కదరా, మళ్ళీ అది ఎందుకురా? అవును మామ, అక్కడే అయిపోతామా, ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. మారాను మామ ఇప్పటికైనా మనం. ఫస్ట్ మీ సోపతి బంద్ చేయాలరా నేను, అప్పుడే బాగుపడతా. సరే మామ, ఇప్పటికైతే ఒక సిగరెట్ ఇప్పిరా. నాకు తెలుసురా, మీరు తీయ మాట్లాడి నోట్లో ముడ్డ పెడతారని. నీ ముడ్డ కూడా ఇప్పియా దెంగేర్. నేను ఇప్పిస్తా మామ, పారి షాప్ కాడికి. నువ్వా? నువ్వేనా? నోట్లో ముడ్డ పెట్టానా గుర్తుపడతావు? ఏమైందిరా వద్దా? తాగుదాం రా, కాకుండా కొంచెం 3 అవతల పోయి తాగుదాం.
సరే మామ. A few inches later. అరే కట్ట మీదకి వచ్చినాం కదరా వాళ్ళని వస్తే ఎట్లా? ఏం కాదురా, మొత్తం మేయని వస్తాడు. ఈ బైకర్తో ఇదే కదా. అరే ఎందుకైనా మంచిదిరా ఆ చెట్ల పక్కకు పోయి తాగుదాందా. ఏం కాదులేరా, ఇప్పుడు ఎవరు రాడిటు. మీ బాయ్తో కాదు కాబట్టి ఎన్నైనా చెప్తారా నువ్వు. నేనైతే అటు పోయి తాగుతా, మీ ఇష్టం ఇక. నువ్వు పోతే పోరా, మేము రామటు. నువ్వు దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి. ఎంత భయం ఉన్నావు, ఎందుకు తాగుతున్నారా నువ్వు అసలు? వాని మాటలు వింటున్నావు కదా, ఎప్పుడో ఇక బొడ్డు దాకా నొక్కుతాను నిన్ను. నన్ను ఎవరు నూకర్రా, నేనే అందరు నూకుతా. నువ్వు ఫస్ట్ దెంగేయించాను చూసుకుంటాడేంద్రా ఇప్పుడు అన్నిటికీ. నీ అంత ధైర్యం లేదు మామ వానికి. మళ్ళా ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఏమన్నా, సాటుగా మాట్లాడు ఉండదు మీ లెక్క. ఎందుకు మామ ఈ సీరియట్లన్నీ బంద్ చేయి కదా. గుద్దమేసులుగా అన్ని మొడ్డలు నీతులు చెప్తావు. అది కాదురా, నెయ్యి తెలిసిందనుకో నేను జావా తెంగుతాడు. ఎవరు నెయ్యికి భయపడరా నేను. గుద్దలంతా గద్దలెక్క ఎగరాలి ఎవడైనా. అవునా బాబు, ఒకసారి వెనక్కి తిరుగు. నువ్వు ఎగురుతావు గద్ద లెక్క. ఏంద్రా గద్ద లెక్క ఎగరాలని బెదిరిస్తున్నావు? ఈ వాసన అంతా ఏంద్రా ఇడా? సిగరెట్ వాసన కాదే ఇది. చలికోవాలన్న మంటగానే పెట్టుకున్న వాసన వస్తుంది కావచ్చు. నేను వాసన వస్తుందనే అన్నారా, కానీ సిగరెట్ గురించి తీసి నువ్వే దొరికిపోయినావు ఇప్పుడు. నువ్వు ఇంటికి రారా, కాల్చిన గడ్డపారు నొక్కుతా నీ గుద్దలా. రసుల్లిగా మా అయ్యని చూసి కూడా ఎందుకు చెప్పలేరా? నువ్వే గుద్దమి అన్నావు కదరా, అందుకే సైలెంట్గా ఉన్నా. అరే ఎవరిని చెప్పకరా ప్లీజ్ మామ. చెప్పాల్సిన పని ఏం లేదురా, వాడు ఆల్రెడీ చెట్ల సాటి నుంచి వీడియో తీసి పెట్టాడు. ఈ దరిద్రం గుద్దలు తేంగా మీతో ఎప్పుడు వచ్చి ఇట్లా గూడిచిపోతున్నా నేను.